హలో హబీబీ, హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ కావ్య. ఈరోజు అయితే వీకెండ్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా అంటే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే స్టైల్లో చేయండి, బాగా వస్తుంది. సో లెట్స్ గో టు చికెన్ దమ్ బిర్యానీ. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఏంటో ముందు తెలుసుకుందాం. మేమైతే 1.5 కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాం. దానికి కావాల్సిన మసాలాలు అయితే 3 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇంకా 2 టేబుల్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్, ఒక 10 లవంగి, 2 ఇంచుల చెక్క, 3 ఆకులు, సాజీరా, ఒక 2 పువ్వులు. వీటన్నిటిని కలిపి మనం లైట్గా వేగించుకోవాలి. నెక్స్ట్ అయితే అలాగే ఈ స్పైసెస్తో పాటు ఇలాచి, యాలక్కాయలు అనేవి కేజీకి 20 to 25 తీసుకోవాలి. 1.5 కేజీకి అయితే 30 ఇలాచి కంపల్సరీ తీసుకోవాలండి. వీటిని వేగించకూడదు. సో అందుకని నేను డైరెక్ట్ మిక్సీ జార్లోనే వేసుకుంటున్నా ఇలాచి అనేది. నెక్స్ట్ అయితే ఈ స్పైసెస్ అన్నీ వేగించుకున్నాం కదా, అవి అయితే చల్లారినాక వాటిని మెత్తగా పొడిలా కొట్టుకోవాలి. పొడి చేసుకున్నాక ఇప్పుడు వాటిని ఒక బౌల్లో తీసుకొని అందులోనే కారం సరిపడినంత, ఇంకా పసుపు, సాల్ట్, వీటన్నిటిని కలిపి మనం తీసుకున్న చికెన్లో అయితే యాడ్ చేసుకొని ఒకసారి అంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఇదిగోండి, నెక్స్ట్ అయితే మనం తీసుకున్న చికెన్ అయితే ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలి. మేమైతే కేజీన్నర చికెన్ తీసుకున్నాం. నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు మనం పొడి కొట్టించుకున్న మసాలా, ఇంకా కారం, పసుపు వీటన్నిటిని ఒకసారి యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. టూ టేబుల్ స్పూన్స్ అట్లా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. తర్వాత సన్నగా తరగబెట్టుకున్న కొత్తిమీర, అలాగే ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అవి కూడా బాగా టేస్ట్ వస్తుంది వేయడం వల్ల. నెక్స్ట్ అయితే ఒక 400 గ్రామ్స్ అట్లా కర్డ్ తీసుకోవాలి. పెరుగుని తీసుకున్నాక ఒకసారి బాగా మ్యారినేట్ చేద్దాం, బాగా కలుపుకోవాలండి. ముక్కల్ని మనం ఎంత బాగా కలిపి ఎంత బాగా మసాలా చేస్తామో అంత టేస్ట్ వస్తుంది. బాగా కలుపుకోవాలి ఒక 10 minutes అట్లా. నెక్స్ట్ వచ్చేసి మనం బాగా కలుపుకున్నాక ఈ చికెన్ని 1 hour ఆర్ 2 hours పాటు మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ అనేది ఎంత టైం మ్యారినేట్ అయితే అంత టేస్ట్ వస్తుందండి, అంత బాగా వస్తుంది. ఇదిగోండి, ఫైనల్ అయితే మసాలాలన్నీ కలిసేటట్టు బాగా మనం కలుపుకోవాలండి. నెక్స్ట్ అయితే మనం ముందుగా ఆనియన్స్ వేగించుకున్నాం కదా, అందులో ఉండే ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ని యాడ్ చేసినాక ఇంకొకసారి బాగా కలుపుకుందాం. ఇదిగోండి, నెక్స్ట్ అయితే ఒక బౌల్లో మనం వాటర్ తీసుకొని అందులో అయితే సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అయితే కొంచెం ఎక్కువైనా వేయాలి. ఎట్లుండాలంటే సీ వాటర్లా ఉండాలి. వాటిలోనే స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఒక 3 ఆకులు, ఇంకా చెక్కలు, లవంగి, సాజీరా వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ అయితే బాగా తెల్లాలి. ఈలోగా మనము రైస్ ముందుగా ఒక 30 minutes నానబెట్టుకున్న రైస్ని అయితే, బాస్మతి రైస్ని అయితే తీసుకుందాం. మేమైతే ఇండియా గేటే యూజ్ చేస్తామండి. ఇక్కడ బాస్మతి రైస్ ఇండియా గేటే తీసుకుంటాం, బాగుంటుందని. నెక్స్ట్ అయితే వాటర్ బాగా తెరలాలండి. తెరిలినాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అందులో రైస్ని అయితే కొంచెం కొంచెంగా తీసుకొని వాటర్లో వేసుకోవాలి. వాటర్ అయితే బాగా మరగాలండి, బాయిల్ అయినాక మాత్రమే వేయాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది మెత్తగా రాకుండా కొంచెం విడివిడిగా వస్తుంది. నెక్స్ట్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల రైస్కి టేస్ట్ వస్తుంది, మంచిగా కనిపిస్తుంది రైస్ అయితే. నెక్స్ట్ రైస్ 70% కుక్ అయ్యేటట్టు చూసుకోండి. ఇంకా ఎక్కువ మెత్తగా అయిందంటే ఇంకా బిర్యానీ అంతా మెత్తగా వచ్చేస్తుంది.
అయితే నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మొత్తం రైస్ని అంతని కూడా అలానే నీట్గా స్ప్రెడ్ చేసి మొత్తం వేసుకోవాలి. ఇవ్వండి, నెక్స్ట్ అయితే రైస్ అంతా మనం వేసేసినాక పైన నెయ్యిని లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్ అట్లా నెయ్యిని వేసుకోవాలి టేస్ట్కి. నెక్స్ట్ అయితే సాఫ్రిన్ మేము ముందుగానే సాఫ్రిన్ మిల్క్లో నానబెట్టి ఉంచాము. ఒకవేళ సాఫ్రిన్ కుంకుమ పువ్వు లేకపోతే పసుపును కూడా పాలల్లో వేసి పైన అట్లా డెకరేషన్ చేయొచ్చు కలర్ కోసం. నెక్స్ట్ అయితే ఫాయిల్ పేపర్, ఫైనల్గా అయితే ఫాయిల్ పేపర్ పెట్టేయాలి. ఫాయిల్ పేపర్ లేకపోతే చపాతీ ముద్దనైనా కలిపి మొత్తం గాలి పోనివ్వకుండా మొత్తం చుట్టూ బాగా పెట్టాలి. మేమైతే ఫాయిల్ పేపర్ పెడుతున్నాం. ఫాయిల్ పేపర్ కూడా చాలా బాగా గట్టిగా ఉంటుంది. ఫాయిల్ పేపర్ ఇగోండి, నెక్స్ట్ అయితే మనం ఫాయిల్ పేపర్ నీట్గా పెట్టేసినాక స్టవ్ పైన ఒక దల్సరిగా ఉండే దోశల పెనాన్ని అయితే పెట్టి దానిపైన ఈ బౌల్ని పెట్టి ఇంకా స్టవ్ ఆన్ చేసి హైలో పెట్టాలి. ఫస్ట్ అయితే ఒక 10 మినిట్స్ అట్లా హైలో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో అయితే ఒక 50 మినిట్స్ పెట్టాలండి. నెక్స్ట్ దానిపైన ఒక బౌల్లో నిన్న వాటర్ పెట్టి దానిపైన బరువు పెట్టాలి, బయట గాలి పోనీయకుండా. నెక్స్ట్ మనం టైం అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసినాక అయితే మాత్రం వెంటనే అయితే మాత్రం ఓపెన్ చేయొద్దు. దాని తర్వాత ఒక 10 మినిట్స్ మాత్రం దాన్ని అలాగే వదిలేయండి. తర్వాత ఓపెన్ చేయాలి. మాదైతే ఫైనల్గా అయితే బిర్యానీ అయితే అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఇవ్వండి, ఫైనల్లీ ఇదైతే బిర్యానీ బాగా వచ్చింది. ముక్కలు కూడా పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయి. మెత్తగా మొత్తం పీసులు అయితే చాలా బాగా ఉడికాయండి. చూడండి, మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. అవ్వండి, రైస్ అన్నీ కరెక్ట్గా అయితే ఉన్నాయి, కరెక్ట్గా సరిపోయాయి అన్నీ కూడా. నెక్స్ట్ అయితే తినడమే రెడీగా ఉన్నాం, ప్లేట్లు పట్టుకొని అయితే అందరం. ఎస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ కావ్య. Well, you don't have to be the last one standing.